హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి ప్రేమ చతురంగం పార్ట్ 5. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ మేడం, మీరు అలా అడగొద్దు. మీరు పెట్టిన చదువు భిక్షతోనే నేను ఇంతవరకు రాగలిగాను. మీరు ఆర్డర్ వేయండి చాలు అని శ్రీదేవి అంటుంది. ఓకే, నేను ఇంటికి వెళ్తాను. కీ తీసుకున్న తర్వాత నీకు కాల్ చేస్తాను. మనం బయట ఎక్కువసేపు ఉండటం కూడా మంచిది కాదు అని చెప్పి రవలి ఇంటికి వెళ్తుంది. రవలి వెళ్ళాక శ్రీదేవి రోహన్ చందన గురించి ఆలోచిస్తూ లత చెప్పిన దాని గురించి కూడా ఆలోచిస్తుంది. కానీ తనకి ఎక్కువసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తే తల పగిలిపోతుంది. తల లేకుండా తనని తాను ఊహించుకొని బెదిరి భయపడి నాకెందుకులే, మేడం అడిగిన పేపర్స్ తెచ్చిస్తే నా మిషన్ కంప్లీట్ అవుతుందని తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రవలి వెళ్ళాక చందన విజయ్ కిందికొచ్చి బొమ్మలతో ఆడుకుంటున్న విచ్చుని చూసి దగ్గరికి వెళ్తారు. చందన విచ్చుని ఎత్తుకొని విజయ్ని చూపించి మీ నాన్న అని చెప్తుంది. నాకు తెలుసు, నీ దగ్గర ఫోటో ఉంది కదా, నేనే ముందు నాన్నని గుర్తుపట్టాను అని గర్వంగా చెప్తున్న కూతుర్ని చూసి చందనకి గుండె అంతా పెండేసినట్లుగా ఉంది. తండ్రి గుండెల మీద పడుకొని ఆడుతూ నిద్రపోవలసిన పాప తన తండ్రిని గుర్తుపెట్టుకొని గుర్తుపట్టాను అని చెప్తుంటే తన పరిస్థితి చూస్తే తనకే దయనీయంగా ఉంది. విజయ్ చందన దగ్గర నుంచి విచ్చుని తీసుకొని చందన భుజం చుట్టూ చేయి వేసి క్షమించమని అడిగినట్లు చూస్తాడు. చందన బాధని దిగమింగుకొని ఫేక్ స్మైల్ ఇచ్చి పదండి టిఫిన్ చేద్దాం అంటుంది. ముగ్గురు తినడానికి వెళ్ళగానే మెయిడ్ వడ్డించడానికి వస్తుంటే వద్దని చెప్పి చందనానే వడ్డిస్తుంది. విజయ్ చందనాని కూడా తినమని ఫోర్స్ చేయడం వల్ల తను కూడా తినడానికి కూర్చుంటుంది. చందనాకి విజయ్ వడ్డించి తినమని చెప్తాడు. విచ్చు, మరి నాకు పెట్టలేదు నాన్న, నీకు అమ్మంటేనే ఇష్టం, నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు అని కింది పెదవిని కొంచెం కింది కొంచెం ఏడుస్తున్నట్టుగా ఫేస్ పెట్టి విజయ్ చందన వైపు క్యూట్గా చూస్తూ ఉంటుంది. విచ్చు అలా చేస్తుంటే విజయ్కి తనని తాను అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది. విజయ్ కూడా తనకిష్టమైన వారి నుంచి అటెన్షన్ కోరుకున్నప్పుడు తను కూడా ఇలాగే చేసేవాడు. చందనకి మాత్రం విచ్చు అలా చేస్తుంటే నవ్వొస్తుంటుంది, కానీ తన ముందు నవ్వితే కోపడుతుంది అని తల పక్కకి తిప్పుకొని నవ్వుతుంటుంది. విజయ్ వచ్చి దగ్గరికి వెళ్ళి కూర్చొని విచ్చు దగ్గరికి వెళ్ళి కూర్చొని అలా ఏం లేదు చిన్న పాప, యు ఆర్ మై వరల్డ్. నువ్వు అమ్మ కడుపులో నుంచి బయటికి రాకముందే నువ్వు కావాలని అమ్మతో రోజు గొడవ పడేవాడిని అని చెప్తుంటే విచ్చు అవునా అని ఆశ్చర్యంగా చూస్తుంది. అది చూసి చందనకి ఇక నవ్వాగలేదు, పెద్దగా నవ్వుతుంటుంది. చందన నవ్వడం చూసిన విజయ్కి లోపల హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చందనతో పాటు తను కూడా నవ్వితే పాప చిన్నబుచ్చుకుంటుందని తినేవాడల్లా పైకి లేచి నడుం మీద 2 చేతులు వేసుకొని కోపంగా చూస్తుంటాడు. విజయ్ అలా చేసేసరికి విచ్చు కూడా పైకి లేచి నడుం మీద 2 చేతులు వేసి నిలబడి చందనాన్ని తినేసేటట్లుగా చూస్తుంది. చందన తినడం కంప్లీట్ చేసి తను పైకి లేచి వాళ్ళిద్దరిలాగానే నడుం మీద చేతులు వేసి ఇద్దరు ఇలానే ఉంటారా అని సీరియస్గా అడుగుతుంది. తను అలా సీరియస్గా చూడగానే ఇద్దరు టక్కున కూర్చొని టిఫిన్ స్పీడ్గా తినేసి ప్లేట్ సింకులో వేసి గార్డెన్లోకి వెళ్తారు. వాళ్ళు అలా చేస్తుంటే చందన నవ్వుకొని తన ప్లేట్ కూడా సింకులో వేసి పైకి వెళ్తుంది. విజయ్ విచ్చుతో కొంచెం సేపు ఆడుకొని తను అలసిపోయి పక్కన కూర్చుంటాడు. విచ్చు మాత్రం ఆడుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరినీ చందన బాల్కనీలో నుంచి చూస్తూ ఉంటుంది. తనకి కూడా వాళ్ళతో పాటు ఆడాలి అనిపించి కిందికి వస్తుంది. చందన గార్డెన్లోకి రాగానే విచ్చు చందనాని కూడా గేమ్లోకి లాగి విజయ్ని కూడా రమ్మని పిలుస్తుంది. చందన గేమ్ ఆడుతుందని విజయ్ కూడా గేమ్లోకి వచ్చి ఆడుతూ విచ్చు చూడనప్పుడు చందన బుగ్గ మీద ముద్దు పెట్టడం, కన్ను కొట్టడం, చందన నడుం దగ్గర చిన్నగా గిల్లడం లాంటి చిలిపి పనులు చేసేవాడు. విజయ్ చిలిపి పనులు చేసేటప్పుడు పైకి మాత్రం చిరుకోపం నటించి లోపల ముసిముసిగా నవ్వుకుంటుంది. తను అలా పాపతో నవ్వుతూ విజయ్తో కలిసి ఆడుతుండడం అప్పుడే వచ్చిన రవలి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలలో తను మనస్ఫూర్తిగా నవ్వడం ఇదే మొదటిసారి. కల్మషం బాధ లేని నీ నవ్వు చాలా బాగుంది చందన అని మనసులో అనుకుంటూ కార్ డోర్కి నిలబడి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. చందన వాళ్ళు ఆటలలో మునిగిపోయి రవలి వచ్చింది గమనించుకోరు. అనుకోకుండా చందన రవలి వైపు చూసి షాక్ అవుతుంది. అక్కడ తనతో పాటు విజయ్ ఉండటం చూసి రవలి తన గురించి తప్పుగా అనుకుంటుందేమో అని చిన్నగా అక్కడి నుంచి రవలి వద్దకు భయపడుతూ వస్తుంటుంది. చందన చేతిలో చెయ్యి వేసి నలుపుతూ తల దించుకొని తన దగ్గరికి రావడం రవలి గమనించి నేను చందన గురించి తప్పుగా అనుకుంటానని తను భయపడుతుంది అని రవలి గ్రహించి రవలి నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను,
పిల్లలతో విజయ్ అలా కలిసి ఆడితే మనకి పిల్లలకి మధ్య ఉన్న దూరం దగ్గరయ్యి వాళ్ళ అన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారని చెప్పి చందన వైపు చూసి చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చందనకి అక్కడ జరిగింది ఒక కలలా ఉంటుంది. తను అనుకున్న దానికి అక్కడ జరిగిన దానికి సంబంధం లేకుండా పోయింది. రవలి వెళ్ళాక చందన మళ్ళీ విజయ్ దగ్గరికి వెళ్ళి రవలి తనతో ఏం మాట్లాడిందో చెప్తుంది. చందన చెప్పింది విన్న తర్వాత రవలికి వాళ్ళ విషయం తెలిసేమో అని కొంచెం డౌట్ వస్తుంది విజయ్కి. ఒకవేళ తెలిస్తే కన్న కొడుకుని కాదని మాకు హెల్ప్ చేస్తుందా అని అనుమానం కూడా వస్తుంది. నేనేం చేయాలి? సూర్యని డైరెక్ట్గా అడిగితే తను చెప్పడు. వీడు బయటపడ్డాడు కానీ ఇంకొకడు అసలు వాడి రూపాన్ని కూడా చూపించలేదు. నేను వాడి ఉనికిని కూడా ఊహించలేకపోతున్నా అని ప్రవీణ్ గురించి ఆలోచిస్తుంటాడు. చందన విచ్చు చాలాసేపు ఆడిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్తారు. చందన వెళ్తూ విజయ్ని కూడా లోపలికి రమ్మని పిలుస్తుంది. కానీ విజయ్ చీకట్లో రాజ్యమేలుతున్న ప్రవీణ్ గురించి ఆలోచిస్తూ చందన పిలిచేది ఆలకించడు. 2 సార్లు పిలిచినా విజయ్ పలకలేదని దగ్గరికి వెళ్ళి చుట్టూ చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చందన విజయ్ చెవి దగ్గరికి వెళ్ళి తన పెదవులు విజయ్ చెవికి తాకిస్తూ లోపలికి రమ్మని పిలుస్తుంది. చందన పెదవులు విజయ్ చెవికి తాకగానే తన ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి కూర్చుని ఉన్న విజయ్ లోపలికి రమ్మని చెప్పడానికి వంగిన చందనాని ఒక్కసారిగా చేయి పట్టుకొని ముందుకు లాగి చందన ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకొని వేరే ఆలోచన లేకుండా చందన పెదవుల మీద ముద్దు పెడతాడు. తనలా చందనకి ముద్దు పెడుతున్నప్పుడు విజయ్ బ్రెయిన్ యాక్టివ్ అయ్యి సూర్యని ఏం చేసి చీకట్లో ఉండి కథ నడిపే వ్యక్తిని బయటికి తీసుకురావాలో ఐడియా వస్తుంది. ఆ థాట్ రాగానే చందన పెదవుల మీద గట్టిగా కొరికి చందనాన్ని వదులుతాడు. విజయ్ తనని చేయి పట్టుకొని లాగినప్పటి నుంచి చందనకి హార్ట్ బీట్ 1000 వాట్స్ పోయిందేమో అన్నంత స్పీడ్గా కొట్టుకుంటుంది. విజయ్ తనని వదలగానే చుట్టూ చూసి తమనెవరూ చూడలేదని గ్రహించి విజయ్ కొరికిన కింది పెదవి నుంచి బ్లడ్ వస్తుంటే దానిని ఎవరూ చూడకుండా కింది పెదవిని పై పెదవి కిందికి తీసుకువెళ్ళి విజయ్ వీపున ఒక్కటి వేసి లోపలికి పరిగెడుతుంది. చందన తన వీపు మీద కొట్టగానే విజయ్ ఒక్కసారిగా లేచి నిలబడి పరిగెడుతున్న చందన వైపు చూసి నవ్వుకుంటాడు. చందన లోపలికి వెళ్ళేసరికి విచ్చు ఫ్రెష్ అయి కిందికి వస్తూ అమ్మా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నాన్నెక్కడా అని అడుగుతుంది. లోపలున్న రవలికి విచ్చు మాటలు అర్థం కానట్టే విచ్చు దగ్గరకు వచ్చి ఇదేంటి కొత్తగా ఎలా పిలుస్తున్నావు అని అడుగుతుంది. నువ్వు మీ డాడీని డాడీ అని కదా పిలుస్తావు, ఇప్పుడేంటి నాన్న అని పిలుస్తున్నావు అని అడుగుతుంది. విచ్చు సమాధానం చెప్పేలోపు నిన్న ఫంక్షన్లో అందరూ వాళ్ళ ఫాదర్స్ని నాన్న అని పిలవడం విని ఇలా పిలుస్తుంది అని విచ్చుని దగ్గరికి తీసుకొని నోటి మీద చెయ్యి అడ్డం పెడుతుంది చందన. అయినా విచ్చు చందన వేసిన చేతిని తీసేస్తూ అవును నానమ్మ, అక్కడ అందరూ ఎంత బాగా మమ్మీని అమ్మ అని డాడీని నాన్న అని పిలుస్తున్నారు, నేను కూడా అప్పటి నుంచి డాడీని నాన్న అని పిలుస్తున్నాను అని చెప్తుంది. విచ్చు చెప్పిన మాటలు విన్న తర్వాత చందన రవలి ఇద్దరూ మనసులో గర్వంతో పొంగిపోతుంటారు. ఇంత చిన్న వయసుకే వాళ్ళమ్మ అసలు విషయం చెప్పడానికి భయపడుతుందని అర్థం చేసుకొని వాళ్ళమ్మ ఏం చెప్పిందో అర్థం చేసుకొని చందనాని వెనకేసుకొస్తున్న విచ్చుని చూడగానే రవలి గర్వంగా ఫీల్ అవుతుంది. దేవుడు ఒకటి తీసుకుంటే ఖచ్చితంగా ఇంకోటి ఇస్తాడని అంటారు. చందనాని 6 సంవత్సరాలు భర్తకి దూరం చేసిన దేవుడు తన భర్త ప్రతిరూపాన్ని తన కడుపులో వేసి ఎంతటి కష్టం వచ్చినా కనిగుడ్డును చూసుకొని భరించమని వదిలేశాడు. విచ్చు నేను విజయ్ని నాన్న అని పిలుస్తున్నాను అని చెప్తుందని అనుకుంటుంది చందన. ముగ్గురి మధ్య కొంచెం సేపు నిశ్శబ్దం. విచ్చు ఆ నిశ్శబ్దాన్ని నిగడతీస్తూ నేను బయటకు వెళ్ళి ఆడుకుంటాను అని చందనతో చెప్తుంది. రవలి ఎవరితో ఆడుకుంటావు అని అడుగుతుంది. విచ్చు తడుముకోకుండా బయట విజయ్ అంకుల్ ఒక్కరే ఉన్నారు, నేను వెళ్ళి అంకుల్తో కొంచెం సేపు ఆడుకొని అంకుల్ని కూడా లోపలికి తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్తుంది. విచ్చు విజయ్ని అంకుల్ అని పిలుస్తుంటే చందనకి కత్తితో శరీరం మొత్తం కోసినట్లుగా ఫీల్ అయి కంట్లో నుంచి నీళ్లు కిందికి రావడానికి రెడీగా ఉంటాయి. విచ్చుకి తన నాన్నని మా నాన్న అని చెప్పుకునే హక్కు కూడా లేకుండా చేసినందుకు రోహన్ మీద పిచ్చి కోపం వచ్చింది రవలికి. చందన కన్నీళ్ళని అక్కడ వాళ్ళ ముందు బయటికి రావద్దని ఎంత ఆపినా నువ్వు మనసుకి బాధనిస్తున్నావు, మనసు మాత్రం ఎంతని బాధని మోయగలుగుతుంది, అందుకే ఆ బాధని మాకందరికీ పంచుతుంది. ఆ బాధని మేము మాకు తెలిసిన పద్ధతిలో బయటికి పంపుతున్నాము. నువ్వు ఇలా మమ్మల్ని బయటికి రాకుండా ఆపితే మేమందరం కలిసి పని చేయడం ఆగిపోతాము, అప్పుడు నువ్వు కుప్పకూలిపోతావు అని కళ్ళు తనతో చెప్పినట్లుగా ఉండటం వల్ల కన్నీళ్ళని బయటకు వదిలేస్తుంది.
విచ్చు బయటికి వెళ్ళాక కూడా అక్కడే నిలబడిన చందన కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలుగా రావడం రవలి గమనించి తన బాధని అర్థం చేసుకున్న ఏ సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు తనని తాను తిట్టుకుంటుంది. చందన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు తుడిచి కళ్ళల్లో దుమ్ము పడినట్టు ఉంది, వెళ్ళి స్నానం చేసిరా, లంచ్ చేద్దామని చెప్తుంది. రవలి తన కన్నీళ్లు తుడవగానే చేతిని గట్టిగా పట్టుకొని థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళగానే విచ్చు మాట్లాడిన మాటలు గుర్తుకు రావడం వల్ల బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడుతుంది. తన కన్నీళ్ళకి ఇప్పుడు మీరు ఎంతసేపు అయినా బయటికి రావచ్చు అని వస్తున్న కన్నీటిని తుడుచుకోకుండా అలాగే నిలబడుతుంది. కొంచెం సేపు తర్వాత విచ్చు విజయ్ని లోపలికి తీసుకొని వచ్చి ఫ్రెష్ అయ్యి రండి అంకుల్ అని రవలి వైపు చూస్తూ అంటుంది. విచ్చు తనని రవలి ఉందని కళ్ళతోనే చూపించి అంకుల్ అని పిలుస్తుంటే చిన్నగా నవ్వి అలాగే చిన్న పాప అని లోపలికి వెళ్తాడు. విజయ్ ఫ్రెష్ అయ్యి వచ్చిన చందన ఇంకా కిందికి రాకపోయేసరికి విజయ్ చందన ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇప్పటికీ ఇంకా కిందికి రాలేదు, ఒకసారి పైకి వెళ్ళి తనని పిలుచుకురా అని చెప్తుంది. విజయ్ కూడా పైకి వెళ్ళి చందన డోర్ కొంచెం దగ్గరికి వేసి ఉండి బాత్రూమ్ డోరు అస్సలు వేసుకోకుండా షవర్ కింద నిలబడి తడుస్తూ ఉన్న చందనాన్ని చూశాడు. బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆఫ్ చేసి చందనాన్ని బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి హక్ చేసుకుంటాడు. విజయ్ హక్ చేసుకున్న ఎలాంటి చలనం లేకుండా అలాగే నిలబడి ఉన్న కంట్లో నుంచి నీళ్లు మాత్రం కారుతూ విజయ్ వీపు మీద వెచ్చగా పడి జారిపోతుంటాయి. విజయ్ చందన ఏడుస్తుందని అర్థం చేసుకొని చందన చెంపల మీద చేతులు వేసి బొటన వేళ్లతో కన్నీళ్లు తుడిచి చందన గడ్డం పట్టుకొని పైకి లేపి కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. విజయ్ తన కళ్ళల్లోకి చూడగానే చందన కూడా తన కళ్ళు పైకి లేపి విజయ్ కళ్ళల్లోకి చూస్తుంది. చందన కూడా తన కళ్ళల్లోకి చూడగానే కన్నీళ్ళు చాలా విలువైనవి, ప్రతిసారి వాటిని బయటికి రప్పించి వాటి విలువని మనం తగ్గించకూడదు. ప్రతిదానికి మనం ఏడుస్తున్నామని పక్క వాళ్ళకి తెలిస్తే ఇంకా ఏడిపించడానికే ట్రై చేస్తారు. అలా అని వాటిని మనసులోనే తొక్కేయాలని నేను చెప్పట్లేదు. వచ్చిన సమస్యల్ని ఎదిరించి మనం బ్రతకగలిగితేనే ఈ సమాజంలో మనకంటూ ఒక విలువ ఉంటుంది అని చెప్పి నుదురు మీద కిస్ చేసి నువ్వు మరీ అంత ఎమోషనల్ కంట్రోల్లెస్ ఫెలో అని నేను అనుకోవట్లేదు అని చెప్తాడు. నేను పాత చందనాలో చూడాలనుకుంటున్నా. సూర్య నీతో మిస్బిహేవ్ చేశాడని అందరి ముందు చెంప చెల్లుమనిపించిన చందనాన్ని నీలో మళ్ళీ చూడాలనుకుంటున్నా అని చెప్పి బుగ్గన ముద్దు పట్టి కిందికి వెళ్తాడు. విజయ్ అంతగా చెప్పేసరికి చందన కూడా తన కన్నీళ్లు తుడుచుకొని ముందులా ఉండాలని డిసైడ్ అవుతుంది. తను కూడా ఫ్రెష్ అయి కిందికి వెళ్తుంది. చందన వెళ్ళేసరికి ముగ్గురు తినకుండా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తను అక్కడికి వెళ్ళి సారీ ఫర్ ద లేట్ అని చెప్తూ తను కూడా నవ్వుతూ కూర్చుంటుంది. నలుగురు మాట్లాడుకుంటూ లంచ్ చేస్తుంటారు. లంచ్ చేస్తూ మధ్య మధ్యలో విజయ్ చందన వైపు చూస్తుంటాడు. చందన తన వైపు చూడగానే కన్ను కొట్టి ముద్దు పడుతున్నట్లుగా పెదవులు ముందుకు తేగానే చందన కోపంగా చూస్తున్నట్లు పెదవులు బిగించి కనుబొమ్మలు రెండు దగ్గరికి తెచ్చి రవలి ఉంది అని కళ్ళతోనే సైగ చేస్తుంది. రవలి వీళ్ళిద్దరిని గమనించి కూడా పట్టించుకోనట్లు విచ్చుతో మాట్లాడుతూ లంచ్ కంప్లీట్ చేసి రూమ్లోకి వెళ్తుంది. ఈ సంఘటనతో రవలికి వాళ్ళ విషయం తెలుసని విజయ్కి అర్థమవుతుంది. ఇందాక రవలి చందన కిందికి రాలేదని తనని వెళ్ళమన్నప్పుడే విజయ్కి అనుమానం ఎక్కువ అవుతుంది. తన డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి రవలి ముందు కావాలనే చందనతో అలా బిహేవ్ చేస్తుంటాడు. లంచ్ కంప్లీట్ చేశాక విచ్చుని బయటికి వెళ్ళి ఆడుకోమని చందనకి అదే విషయాన్ని చెప్తాడు. మన గురించి రవలి ఆంటీకి తెలుసు, కానీ ఆవిడ తెలియనట్లు ఉంటున్నారు అని చెప్తాడు. చందనకి కూడా అలాగే అనిపిస్తుంది. సరే నాకు బయట కొంచెం పని ఉంది, నైట్ నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నేను వచ్చేసరికి తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పట్టుకొని రెడీ అయ్యి ఉండు, అందరూ నిద్రపోయాక నా రూమ్కి రా అని చీకటి రాజు ప్రవీణ్ని కనుక్కోవడానికి తన ప్లాన్ని చందనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. విజయ్ చెప్పిందంతా విని చందన కూడా సరే అంటుంది. చందనకి చెప్పి విజయ్ బయటకు వెళ్ళి ఒక అమ్మాయి కోసం వెతుకుతాడు. సరిగ్గా 7 గంటల టైంలో ఆ అమ్మాయి విజయ్కి కనిపిస్తుంది. ఆ అమ్మాయితో చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి విజయ్ చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకుంటారు. రోహన్ ఇంకా ఇంటికి వచ్చి ఉండడు. అందరూ పడుకోగానే చందన విజయ్ చెప్పినట్టుగానే తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని విజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. డోర్ బెల్ మోగగానే విజయ్ అనుకొని స్పీడ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ అక్కడ ఫుల్గా తాగి ఒళ్ళు తెలియకుండా తూగుతున్న రోహన్ కనిపించగానే డోర్ ఓపెన్ చేసి మళ్ళీ కూర్చోడానికి వెళ్తుంది.
చందన కొత్త పెళ్లి కూతుర్లా రెడీ అయి ఉండటం చూసి రోహన్కి చందనాని అనుభవించాలని ఆశ కలుగుతుంది. వెళ్తున్న చందన చేతిని వెనుక నుంచి పట్టుకొని తన మీదికి లాక్కుంటాడు. చందన రోహన్ మీద పడకుండా ఒక చేతిని రోహన్ భుజం మీద వేసి తనని తాను కంట్రోల్ చేసుకొని మరొక చేతితో రోహన్ చెంప మీద కొడుతుంది. చందన చెంప మీద కొట్టగానే తను ఉదయం నుంచి తాగిన మందు ఒక్కసారిగా వదిలిపోయింది. ఆ కోపంలో చందన జుట్టుని తన చేతితో పట్టుకొని వెనకకి లాగి జడకి ఉన్న మల్లెపూల వాసన పీలుస్తూ, ఏంటే కొత్త ప్రేమికుడు రాగానే కొత్తగా తయారయ్యావు, మరి పాత మొగుడికి కొత్తగా ఏం చూపించవా అని చందనాని ముద్దు పెట్టుకోవడానికి చందన ఫేస్ని తన పెదవుల దగ్గరికి తీసుకురాబోతాడు. చందన విజయ్ని చెంప మీద కొట్టగానే రవళికి మెలకు వచ్చింది. కానీ తను చెయ్యలేని పనిని ఆ అమ్మాయి చేస్తుందని సైలెంట్గా పడుకుంటుంది. మళ్ళీ తనకి క్యాబిన్కి గుర్తుకొచ్చి బయటకు వస్తుంది. రవళి వచ్చేసరికి రోహన్ చందన జుట్టు పట్టుకొని తన వైపుకి లాగుతూ ఉంటే చందన రోహన్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. రవళి స్పీడ్గా వెళ్ళి రోహన్ చెంప మీద కొట్టి తన చేతిలో నుంచి చందనాన్ని విడిపిస్తుంది. రవళిని చూడగానే చందనకి కొండంత ధైర్యం వచ్చినట్టు ఉండి రోహన్ని చెంపల మీద కొడుతూనే ఏడుస్తూ ఉంటుంది. చందనకి కోపం తగ్గాక తన చేతి పిడికిలి బిగించి చివరిగా రోహన్ కడుపులో గుద్దుతుంది. చందన రోహన్ని అన్ని దెబ్బలు కొడుతున్నా రవళి ఒక్క మాట కూడా ఆపమని చెప్పదు. రవళి ఉందని రోహన్ కూడా చందన కొడుతుంటే తనని తాను డిఫెండ్ చేసుకోకుండా నిలబడి చూస్తూ ఉంటాడు. చందన కొట్టడం ఆపాక ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్తాడు. చందన అక్కడే సోఫాలో 2 చేతులతో తల పట్టుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. రవళి చందన దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి, భరించే వాళ్ళనే దేవుడు ఎక్కువ పరీక్షిస్తాడు అనే మాట నిన్ను చూస్తే నిజం అనిపిస్తుంది నాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చందనకి రోహన్కి జరిగిన పెనుగులాటలో క్యాబిన్కి కింద పడుతుంది. అది చందనకి కనబడకుండా రవళి తీసుకొని తన దగ్గర ఉంచుకుంటుంది. రేపెలా అయినా ఈకి శ్రీదేవికి ఇచ్చి పేపర్స్ వెతకమని చెప్పాలి అనుకొని రూమ్కి వెళ్ళిపోతుంది. రవళి రూమ్కి వెళ్ళిన 10 మినిట్స్కి విజయ్ ఇంట్లోకి వస్తాడు. హాల్లో కూర్చొని ఏడుస్తున్న చందన దగ్గరికి వెళ్తాడు. చందనాన్ని చూడగానే సీన్ తనకి అర్థమై కీ దొరికిందా అని చిన్నగా అడుగుతాడు. మా ఇద్దరికి జరిగిన గొడవలో కీ ఆ డోర్ చాటున పడింది. రోహన్ ఫుల్గా తాగి ఉండటం వల్ల వాడిని విడిపించుకోవడం నాకు చిటిక వేసినంత పని. కానీ నేను విడిపించుకునే టైంకి అత్తయ్య బయటికి వచ్చారు. అందుకని విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఉన్నాను. అప్పుడే అత్తయ్య వచ్చి వాడిని చెంపకేసి కొట్టింది. తర్వాత నేను కూడా వాడి 2 చెంపల్ని బూరెలాగా పొంగించాను. నేను ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండింది వీడితోనా అని అసహ్యం కలిగి లాస్ట్లో ఒక పంచు పొట్టకిచ్చాను. నేను ఇన్ని దెబ్బలు కొడుతున్నా రవళి ఒక్క మాట కూడా ఆపమని చెప్పలేదు అని విజయ్కి చెప్తుంది. కానీ ఆ కీ తను తీసుకెళ్ళింది. తను తీసుకోవడం నేను చూడలేదని కీని తనతో పాటు లోపలికి తీసుకెళ్ళింది. మనం ఏ కీ కోసం అయితే ఇంత నాటకం ఆడామో అది మనకి దొరకలేదు అని నిరాశగా చెప్తుంది. కానీ విజయ్కి ఆ పేపర్స్ కోసమే రవళి కీ తీసుకుందని అనిపిస్తుంది. మనకి కీతో అవసరం లేదు, ఆ పేపర్స్ అవసరం. ఆ పేపర్స్ ఎలా అయినా మనల్ని రీచ్ అవుతాయని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు విజయ్. నువ్వు చెప్పినట్టే జరగాలి అని ఎదురుగా ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని నన్ను ఈ నరకం నుంచి బయట ఎప్పుడు పడేస్తావు అని అడుగుతుంది. విజయ్ చందన దగ్గరకు వచ్చి ఏం జరిగినా నువ్వు ఈ విజయ్కి భార్యవి కాకుండా ఎవరు ఆపలేరు అని చందన భుజాల మీద తన 2 చేతులు వేసి నేను చెప్పింది జరిగితే నాకేమిస్తావు అని చందనాని పైనుంచి కింది వరకు కొంటెగా చూసి కన్ను కొట్టి అడుగుతాడు. విజయ్ అలా అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయని చందనకి తన బుగ్గలు ఎర్రగా అయ్యి మొహం మీదికి సిగ్గు తన్నుకొస్తుంది. నోరు తెరిచి సమాధానం చెప్పలేక కళ్ళతోనే నన్ను నీకు ఇచ్చేస్తాను అని చెప్తుంది. నువ్వు నాకు ఎప్పుడో ఇచ్చేసావే మై స్వీట్ ఈగల్ అని చందన ముక్కు పట్టుకొని ఊపుతూ చెప్తాడు. నన్ను నీకు ఇచ్చేసాక ఇక నా దగ్గర ఏముంది నీకు ఇవ్వడానికి అని అడుగుతుంది. అది నువ్వు మాత్రమే ఇవ్వాలి, నీతో మాత్రమే కావాలి అని అడుగుతాడు. చందనకి అర్థం కాక కన్ఫ్యూజ్గా చూస్తుంది. చందన భుజాల మీద వేసిన చేతులని నడుం దగ్గరికి తీసుకొచ్చి దగ్గరికి లాక్కుంటాడు. విజయ్ అలా లాగగానే ఇద్దరి బాడీస్ మధ్య గాలి కూడా దూరలేనంత దగ్గరికి రాగానే ఇద్దరికి ఒంట్లో కరెంటు పాస్ అయినట్లు ఇద్దరికి గూస్ బంప్స్ వస్తాయి. ఎక్కువసేపు చందనాని తనకి దగ్గరగా ఉంచుకుంటే కంట్రోల్ చేసుకోలేక దగ్గరైపోతానని విజయ్ చందనాని వదిలి మనం అనుకున్న పని ఒకటైంది. రేపటి నుంచి ఇంకొకటి స్టార్ట్ అవ్వబోతుంది. రేపటి డ్రామాలో యాక్ట్ చేయడానికి నీ మైండ్ ఫ్రెష్గా ఉండాలిగా.
వెళ్ళి పడుకో అని నోటితో చెప్తున్నాడు, కానీ కళ్ళు మాత్రం చందనాని ఈ రోజుకి ఇక్కడే పడుకోమని చెప్తున్నట్లుగా ఆశగా చూస్తుంటాడు. చందన పడుకోవడానికి వెళ్తుంటే వెనుక నుంచి నడుం దగ్గర చేతులు వేసి దగ్గరికి లాక్కొని, ఎలానే ఇలా ఫీలింగ్స్ లేకుండా ఉన్నావు? నిన్ను చూసిన దగ్గర నుంచి నా హార్ట్ అండ్ మైండ్ నా మాట వినకుండా నిన్ను నాలో కలుపుకోమని తొందర చేస్తున్నాయి. కానీ నువ్వు చూస్తే నన్ను చూసినా ఎలాంటి ఫీలింగ్ లేకుండా తిరుగుతున్నావు అని చందనాని తనకి ఇంకా దగ్గరికి పొదుముకొని తన బాడీ హీట్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. విజయ్ తనని చూసి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడని చందనకు అర్థమైంది. విజయ్ బిగించిన కౌగిలిని అలాగే ఉంచి తన ముందుకు తిరిగి కాళ్ళు కొంచెం పైకెత్తి విజయ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంటే విజయ్ ఒక్కసారిగా ఫేస్ని కొంచెం పక్క కనగానే చందన పెదవులు విజయ్ పెదవులకి తగులుతాయి. విజయ్ నడుం మీద వేసి ఉన్న చేతులు తీసి చందన ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకొని పెదవుల మీద ముద్దు పెడతాడు. 2 మినిట్స్ వదలకపోయేసరికి చందన బ్రీత్ కోసం విజయ్ని చెస్ట్ మీద కొడుతుంది. అయినా విజయ్ వదలకుండా కిస్ చేస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఎంత కొట్టినా విజయ్ కిస్ బ్రేక్ చేయలేదని చందన విజయ్ కింద పెదవిని గట్టిగా కొరుకుతుంది. చందన పెదవి కొరకగానే విజయ్ చందన పెదవులు వదిలి తన పెదవిని చేత్తో పట్టుకొని చూసుకుంటాడు. పెదవి నుంచి బ్లడ్ వస్తున్నా పట్టించుకోకుండా చందనాని 2 చేతులతో ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్తాడు. రూమ్లోకి తీసుకెళ్ళాక బెడ్ మీద పడుకోబెట్టి షర్ట్ బటన్స్ తీసి చందన మీద వాలబోతాడు. విజయ్ తన మీదికి రాకుండా 2 చేతులు విజయ్ చెస్ట్కి ఆనించి వద్దన్నట్టుగా చూస్తుంది. విజయ్ వెంటనే పైకి లేచి నువ్వు పైకి వెళ్ళు అని గోడల వైపు చూస్తూ చెప్తాడు. విజయ్ ఫీల్ అయ్యాడని అర్థమైన కామ్గా లేచి పైకి వెళ్తుంది. చందన వెళ్ళాక విజయ్ బెడ్ మీద పడుకొని అటు ఇటు దొర్లుతాడు. అయినా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడి తన బాడీలోని హీట్ని ఆ నీళ్ళ ద్వారా చల్లపరుచుకుంటాడు. తన ఫీలింగ్స్ కంట్రోల్ అయ్యాక బయటకు వచ్చి డ్రెస్ చేసుకొని బెడ్ మీద పడుకుంటాడు. పడుకున్న ఇందాక జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ రేపు జరిగే దాని గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు విజయ్ అన్న అరుపులు విని బయటికి వచ్చి చూస్తే ఒక అమ్మాయి ఇంట్లో వాళ్ళతో తన గురించి చెప్తూ ఉంటుంది. విజయ్ని చూడగానే ఆ అమ్మాయి విజయ్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని ఎలా ఉన్నావు, ఇన్ని రోజులు ఏమైపోయావు, ఇక్కడ ఏం చేస్తున్నావని విజయ్ 2 భుజాలు పట్టుకొని అడుగుతుంది. ఆ అమ్మాయి అరిచిన అరుపులకి రోహన్ కూడా నిద్రలో నుంచి లేచి నడుచుకుంటూ వచ్చి కిందకి చూస్తాడు. కింద ఒక అమ్మాయి విజయ్ని హక్ చేసుకొని ప్రేమగా మాట్లాడుతుండడం చూసి తను చూస్తున్నది నిజమా కలనా అని తనని తాను గిల్లుకొని చూసుకుంటాడు. తను చూస్తున్నది నిజమని స్పీడ్గా కిందికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి విజయ్ని వదిలి భుజం మీద చేతులు వేసి మాట్లాడుతుంది. రోహన్ ఆ అమ్మాయిని చూసి సంధ్య నువ్వా, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. రోహన్ అన్నయ్య ఇది మీ ఇల్లా, ఇతను ఇక్కడేం చేస్తున్నాడు అని విజయ్ గుండెల మీద వేలు పెట్టి అడుగుతుంది. విజయ్ నీకు తెలుసా, ఎలా తెలుసు అని అడుగుతాడు. విజయ్ నాకు తెలుసు అన్నయ్య. ఎలా తెలుసు అంటే నేను విజయ్ 4 months నుంచి ప్రేమించుకుంటున్నా. నాకిప్పుడు 3rd month. ఆ విషయం చెప్పినప్పటి నుంచి విజయ్ నాకు కనిపించడమే లేదు అని చెప్పి విజయ్ చేతిని తన చేతిలోకి తీసుకొని పట్టుకుంటుంది. ఈ విషయం మీ అన్నయ్య సూర్యకి తెలుసా అని అడుగుతాడు. తెలీదన్నట్లు తలదించుకొని అడ్డంగా ఊపుతుంది. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావని సంధ్యని రోహన్ అడుగుతూ చందన వైపు చూస్తాడు. కోపం, అసహ్యం, బాధ కలిగిన ఫేస్ పెట్టి విజయ్ వైపు దీనంగా చూస్తుంది. రవళికైతే చందనని చూస్తే దేవుడికి చందన మీద కొంచెం కూడా జాలి లేనట్లుగా ఉంది అని మనసులో అనుకుంటూ చందన వైపు బాధగా చూస్తుంటుంది. నువ్వే ఎలా అయినా అన్నకి చెప్పి మా పెళ్లి జరిపించాలి అని విజయ్ చేతులు వదిలి రోహన్ చేతుల్ని తన 2 చేతులతో పట్టుకొని అడుగుతుంది. రోహన్ సంధ్య చేతుల్ని విడిపించుకొని మీ అన్న ఖచ్చితంగా ఈ పెళ్ళికి ఒప్పుకోడు అని కరాఖండిగా చెప్పేస్తాడు. ఎందుకన్నయ్య, నేను విజయ్ని ప్రేమించడమే కాకుండా ఇప్పుడు నేను తల్లిని కూడా కాబోతున్నాను అని పొట్ట మీద చేయి వేసుకొని చెప్తుంది. ఇప్పుడు రోహన్కి ఏం చేయాలో తెలియక విజయ్ వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి పైకి వెళ్తాడు. రోహన్ పైకి వెళ్ళాక సంధ్య విజయ్ వైపు చూసి నవ్వుతూ డన్ అన్నట్టుగా బొట్టన వేలు చూపిస్తుంది. అప్పటి వరకు బాధగా ఉన్న చందన నవ్వగానే రవళికి ఏం అర్థం కాదు. రవళిని గార్డెన్లోకి తీసుకెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టి రోహన్, సూర్య కలిసి వాళ్ళని ఎంత బాధ పెట్టారో రవళికి అర్థమయ్యేలా చెప్తారు. అంతేకాదు వీళ్ళు బయటికి కనిపిస్తున్న భటులు అయితే చీకట్లో ఉండి రాజ్యం ఏలుతున్న రాజుని కనుక్కోవడానికి మేము ఈ నాటకం ఆడుతున్నామని చెప్పి ఇద్దరూ ఒకేసారి రవళి కాళ్ళ మీద పడతారు.
మేం చేసేది తప్పు అని తెలిసినా తప్పక చేస్తున్నాము, మమ్మల్ని క్షమించండి అని అడుగుతుంది చందన. తను అలా అడుగుతున్నప్పుడు చందన కళ్ళల్లో నుంచి ఒక్క చుక్క కన్నీరు జారి రవలి కాళ్ళ మీద పడుతుంది. చందన కన్నీళ్లు వెచ్చగా తన కాళ్ళ మీద పడగానే కాళ్ళు వెనక్కి లాక్కొని, మీ ఇద్దరికీ పెళ్ళి కాలేదని నాకు ముందు నుంచి డౌట్గా ఉండేది. మీ గురించి తెలుసుకోవడానికే నేను ఆఫీస్లో కూడా మనిషిని అరేంజ్ చేశాను. రోహన్కి నీకు జరిగిన కాంట్రాక్ట్ పెళ్లి గురించి 2 డేస్ బ్యాక్ మీరు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను. ఆ పేపర్స్ ఎక్కడ పెట్టాడో తెలుసుకోవడానికే క్యాబిన్కి రాత్రి మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో కింద పడితే దానిని నేను తీసుకున్నాను. ఆ కీని ఆఫీస్లో నేను అరేంజ్ చేసిన అమ్మాయికి ఇచ్చి ఆ పేపర్స్ వెతికించి అవి దొరికాక నీకు ఇవ్వాలనుకున్నా అని రవలి చెప్తుంది. ఇదంతా విజయ్ ఊహించిందే కనుక విజయ్ నార్మల్గానే ఉంటాడు. కానీ తన గురించి అంతా తెలిసిన ఒక్క మాట కూడా ఏమీ అడగకుండా కొడుకుని కాదని నా కోసం ఇంత చేస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి రవలిని హక్ చేసుకుంటుంది చందన. రవలి ఇన్ని రోజులు చందన నీ కొడుకు భార్యగా కన్న కూతురుగానే చూసుకొని ఉంటుంది. పైకి వెళ్ళిన రోహన్ సూర్యకి ఫోన్ చేసి సంధ్య వచ్చిందని చెప్పి తీసుకెళ్ళమని చెప్తాడు. రోహన్ సూర్యతో అసలు విషయం చెప్పకుండా తను వచ్చిందని మాత్రమే చెప్తాడు. సూర్య కాల్ కట్ చేయగానే విజయ్ గురించి ఆలోచిస్తూ, విజయ్ నిజంగానే చందనాన్ని మర్చిపోయి సంధ్యతో అని ఆగిపోయి, ఎన్ని రోజులని ఒక మగాడు తన మగతనాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. నేను డబ్బుని వాడి నా కోరికల్ని తీర్చుకుంటున్నా, వాడు ప్రేమ అనే పదాన్ని వాడి అవసరాలని తీర్చుకున్నాడు. నాకు వాడికి పెద్ద తేడా లేదు. ఇంకా నేనే వాడికన్నా 100 రెట్లు మేలు అని సూర్య వచ్చేలోపు ఫ్రెష్ అవుదామని బాత్రూంలోకి వెళ్తాడు. విజయ్ సరే వెళ్దాం పదండి. రోహన్ మీ అన్నకి ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మాత్రమే చెప్పి ఉంటాడు. ఏ క్షణమైనా మీ అన్న ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మీ అన్న రాగానే మనిద్దరిని చూసి మీ అన్న నన్ను కొట్టడానికి వస్తాడు. ఆ గొడవ మధ్యలో నీ అన్న చేత ఆ చీకటి రాజు పేరు చెప్పించాలి అని చెప్తాడు. సంధ్య కూడా ఓకే అంటుంది. చందన రవలికి మీరు కొంచెం సేపు సూర్యకి కనబడొద్దు అని చెప్తాడు. నేను ఏదైనా సౌండ్ చేసినప్పుడు బయటికి రండి అని చెప్తాడు. విజయ్ చెప్పినట్టే చందన రవలి రూమ్లోకి వెళ్తారు. రోహన్ కిందకి వచ్చేసరికి లాస్య సోఫాలో కూర్చొని ఉంటే విజయ్ సంధ్య ఒడిలో పడుకొని ఉంటాడు. విజయ్ సంధ్యని అలా చూసి డౌట్ వచ్చి, సంధ్య చందన మా అమ్మ ఏరి అని అడుగుతాడు. చందన అంటే మీ వైఫ్ కదా అని అడుగుతుంది. చందన అంటే అవును అన్నట్లుగా తల నిలువుగా ఒప్పుతాడు. ఆమె అయితే మేము ఇలా ఉండటం చూసి కొంచెం సేపు విజయ్ని కోపంగా చూసి ఆ రూమ్లోకి ఏడుస్తూ వెళ్ళింది అని చెప్తుంది. మీ అమ్మగారైతే ఏదో పనుంది అని బయటికి వెళ్ళారు అని చెప్తుంది. చందన ఏడుస్తూ వెళ్ళిన విజయ్ పట్టించుకోలేదు అంటే నిజంగానే విజయ్ చందనను వదిలేశాడా? ముందు సూర్యను ఒప్పించి ఈ సంధ్యని ఎలా అయినా విజయ్కి ఇచ్చి పెళ్లి చేసేస్తే చందన ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది అని మనసులో అనుకుంటాడు. తను అలా బయటికి వెళ్ళి సిగరెట్ వెలిగించగానే సూర్య వస్తాడు. సూర్య రోహన్ దగ్గరకు వచ్చి సంధ్య ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా అని అడుగుతూ ఇంట్లోకి అడుగు పెడుతూ సంధ్య ఒడిలో పడుకొని ఉన్న విజయ్ని చూడగానే సూర్యకి సర్రున నర్షాలానికి అంటింది కోపం. స్పీడ్గా వెళ్ళి సంధ్య ఒడిలో పడుకొని ఉన్న విజయ్ని 2 చేతులతో కాలర్ పట్టుకొని పైకి లేపి నీకు నా చెల్లెలు కావాలా అని విజయ్ చెంప మీద కొట్టడానికి చెయ్యి ఎత్తగానే విజయ్ ఎత్తిన చేతిని వెనక్కి నిలిపి నేను నీ చెల్లెలు కావాలని రాలేదు, నీ చెల్లెలే నేను కావాలని వచ్చింది అని చెప్తాడు. దాంతో నీ చెల్లెలకి నేను కావాలంట, నేను మాత్రమే కావాలంట అని నొక్కి నొక్కి చెప్తాడు. ఆ మాటలు వినగానే సూర్యకి పిచ్చి పీక్స్కి వెళ్ళి విజయ్ని వదిలి సంధ్య మీదికి కొట్టడానికి వెళ్తాడు. సూర్య సంధ్య దగ్గరికి వెళ్ళి కొట్టడానికి చెయ్యెత్తగానే విజయ్ సంధ్య ముందు నిలబడి ఇప్పుడు తను నీ చెల్లెలు కాదు, నాకు పుట్టబోయే బిడ్డకి తల్లి. సో నువ్వు చెయ్యి తీసి ఇక్కడి నుంచి వెళ్తే మాకు చాలా పనులు ఉన్నాయని వెనక ఉన్న సంధ్యని తన సైడ్కి తీసుకొని వచ్చి నడుం చుట్టూ చెయ్యి వేస్తాడు. విజయ్ నా బిడ్డకి కాబోయే తల్లి అని చెప్పి తన సైడ్కి తీసుకొని నడుం మీద చెయ్యి వేయగానే సూర్య సంధ్యని తన వైపుకి లాక్కోవడానికి తన చేతిని ముందుకు చాపగానే విజయ్ సూర్య చేతిని కరాటే ఎక్స్పర్ట్స్ కొట్టినట్టుగా చేతిని అడ్డం పెట్టి సూర్య చేతి మీద కొడతాడు. విజయ్ అలా కొట్టగానే సూర్యుని చుట్టూ తిరుగుతున్న నవగ్రహాలు కనిపిస్తున్నాయి. వెంటనే చేతిని వెనక్కి తీసుకొని చూసుకుంటాడు. ఎర్రగా కందిపోయి ఉంటుంది. అయినా లెక్క చేయకుండా సంధ్యని తన దగ్గరికి లాక్కోవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ట్రై చేసిన ప్రతిసారి విజయ్ కొట్టిన దెబ్బలకి సూర్యకి వాళ్ళ అబ్బలు కనిపిస్తున్నారు. అలాగే తను అనుకున్నది జరగాలని పంతం కూడా ఎక్కువ అవుతుంది. విజయ్ అన్ని దెబ్బలు కొడుతున్న సూర్య విజయ్ని ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతాడు.
తన అన్నని విజయ్ అలా కొడుతుంటే సంధ్యకి మనసులో బాధ పెరుగుతూ ఉంటుంది. అలా అని వద్దని చెప్పలేకపోతుంది. మంచి మనసు కలిగిన విజయ్ మనసుని విరిచేశాను. చిన్న వయసులోనే ఒక అమ్మాయిని పెళ్లి కాకుండానే అమ్మతనానికి దగ్గర చేశారు. ఇంకొక అమ్మాయిని వీళ్ళ స్వార్థం చూపించి సొంత పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధ పెట్టే వీళ్ళు ఏం గనిగడ్డ గుటుక్కుమన్నారు. సూర్య దగ్గర ఓపిక లేక మాటలతో విజయ్ బ్రెయిన్ని డైవర్ట్ చేయాలనుకుంటాడు. ఫ్రెండ్ చెల్లెలు మనకి కూడా చెల్లెల్లాంటిది అని ఆలోచన లేకుండా నా చెల్లెలితో ఎలా రా అని కోపంగా అడుగుతాడు. సూర్య ప్లాన్ విజయ్కి అర్థమయ్యి అదే బుద్ధి నీకెక్కడికి రాపోయింది. ఫ్రెండ్ చెల్లెలు అంటే మనకందరికీ చెల్లెలు అవుతుందని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసున్నారా లేక శాసనంగా చేసున్నారా అని సింహం గర్జించినట్లు అడుగుతాడు. విజయ్ అలా మాట్లాడుతుంటే రోహన్కి ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి. ఎప్పుడు కూల్గా నెమ్మదిగా ఉండే విజయ్ ఒక్కసారిగా సింహం గర్జించినట్లు మాట్లాడుతూ ఉంటే విష్ణువు హిరణ్యకశిపుడిని అంతం చేయడానికి నరసింహావతారం ఎత్తినప్పుడు ఎంత గంభీరంగా ఉన్నాడో ఇప్పుడు విజయ్ కూడా అంత గంభీరంగా కనిపిస్తాడు. అప్పుడు హాస్పిటల్లో తన చేత చెంప దెబ్బతినింది వీడేనా అని కళ్ళప్పగించి చూస్తుంటాడు. అది రాజ్యాంగంలో రాయర్రా, మన సంస్కారం మనకి నేర్పిస్తుంది అని చెప్తాడు. ఆహా అవునా, సంస్కారం అనే పదం నీ నోట్లో నుంచి వచ్చిందని సంస్కారానికి తెలిస్తే విషం తాగి అయినా చనిపోతుందిరా అని వెటకారంగా అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత సూర్యకి కోపం వచ్చి స్పీడ్గా వెళ్ళి విజయ్ గొంతు పట్టుకొని గట్టిగా నొక్కుతాడు. సూర్య అలా చేయగానే సంధ్య విజయ్ని వదలమని సూర్య చేతుల మీద కొడుతుంది. విజయ్ సూర్యని తన గొంతు పట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు అంటే తనకి అవసరమైన విషయాన్ని తెలుసుకోవడానికే అని ఇంతకు ముందు చందన చేత హాస్పిటల్లో దెబ్బతిన్న రోహన్కి తొందరగానే ట్యూబ్ లైట్ వెలుగుతుంది. అందుకని విజయ్ అడిగిన దానికి ఎలా రియాక్ట్ అవుతాడో అని రోహన్ కూడా సూర్య దగ్గరికి వెళ్ళి విజయ్ని వదలమని చెప్తుంటాడు. సంధ్య రోహన్ ఎంతసేపు వదలమని చెప్పినా సూర్య విజయ్ని వదలకుండా ఉండేసరికి సంధ్య సూర్య కాళ్ళ మీద పడి విజయ్ని వదలమని ఏడుస్తూ ఉంటుంది. నా చెల్లెల్ని నేను తాకకుండా ఫోజులు కొట్టావు కదరా, ఇప్పుడు అదే నా కాళ్ళ దగ్గర కూర్చొని నిన్ను వదలమని ఏడుస్తుంది అని గర్వంగా చెప్తాడు. ఇప్పుడు సూర్యని రెచ్చగొడితే ఖచ్చితంగా తనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సూర్య కోపం నన్ను ఓడిస్తున్నాను అనే గర్వం రెండింటినీ కలిగి ఉన్నాడు. కోపం మన ఆలోచనని తినేస్తుంది, గర్వం అందరికన్నా నేనే గొప్పది అనే ఫీలింగ్ని ఇస్తుంది. ఈ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తిని మనం ఏం అడిగినా ఖచ్చితంగా నిజం చెప్తారు. అందుకని విజయ్ ఇప్పుడు నేనున్న సూర్యని రెచ్చగొడితే ఖచ్చితంగా నాకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అని మనసులో అనుకుంటాడు. సూర్య చేతుల్ని తన గొంతు మీద నుంచి పట్టు తగ్గించి, నీకు ఆడవాళ్ళని బాధ పెడితే అంత ఆనందంగా ఉంటుందా సైకో, నో అని కోపం చీదరింపు కలిగిన వాయిస్తో అంటాడు. అక్కడ బాధపడుతుంది నీ చెల్లెలు, నీ తర్వాత మీ అమ్మ నాన్నల రక్తం పంచుకొని పుట్టిన బిడ్డరా. ఇక్కడే నీ సంస్కారం కనబడుతుంది. సొంత చెల్లెలు కడుపుతో ఉండి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా కనికరం చూపించకుండా నీ పంతాన్ని నెగ్గించుకుంటున్నావు. ఇలాంటి సంస్కారంతో నువ్వుండి నాకు సంస్కారం గురించి చెప్తున్నావా అని సూర్య చేతుల్ని తన గొంతు మీద నుంచి తప్పించి సూర్యని దూరంగా తోస్తాడు. కింద పడబోయి తమాయించుకొని స్ట్రైట్గా నిలబడి మళ్ళీ విజయ్ దగ్గరకు వచ్చి, ఇది కళ్ళు లేని వాడిని కావాలని అడిగితే నేను కళ్ళు మూసుకొని వాడిని దీనికిచ్చి పెళ్లి చేసి ఉండేవాణ్ణి అని సంధ్య వైపు వేలు చూపిస్తూ కోపంతో అంటాడు. నువ్వు చందన జీవితాంతం మానసికంగా టార్చర్ అనుభవించాలనే నువ్వు కోరుకున్న చందనాన్ని కూడా నీకు దూరం చెయ్యాలని నీకు చందన రోహన్ల మీద అనుమానం వచ్చేలా చేశాము. అలాంటిది నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానా అని అడుగుతాడు. ఇప్పుడు నీ చెల్లెల్ని నేను తప్ప ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు సంధ్య నా బిడ్డకి తల్లి కాబోతుంది. అది తెలిసి ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అప్పుడు నువ్వు ఈ విజయ్తో ఎందుకు గొడవ పెట్టుకున్నాను? విజయ్ సూర్య బ్రెయిన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి తనకి కావాల్సిన ఆన్సర్ కోసం సూర్యని ఇంకా రెచ్చగొట్టి మాట్లాడుతుంటాడు. ఎలాగోలా విజయ్ కాళ్ళ మీద పడి నా చెల్లెల్ని చేసుకోమని బ్రతిమలాడాలి అని నువ్వు అప్పుడు అనుకోవడం కన్నా ఇప్పుడే నా కాళ్ళు కడిగి నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని అంటూ కాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ముందుకు చాపుతాడు. ఏంట్రా నేను నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడేది? చందన నీ వల్ల తల్లి అయినా రోహన్ గాడు దాని మీద ప్రేమతో చందనాన్ని పెళ్లి చేసుకోలేదా? అలాగే సంధ్యకి కూడా ఎవడో ఒకడు దొరుకుతాడు. అలా ఎవరు దొరకకపోయినా జీవితాంతం పుట్టిన బిడ్డని చూసుకుంటూ బ్రతుకుతుంది. అంటే నీ దృష్టిలో చందన సంధ్య ఒక్కటేనా? పెళ్లి కాకుండా తల్లి అయితే చందన సమాజంలో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అన్నీ సంధ్య కూడా అనుభవించాలా?
అప్పుడు చందన నా వల్ల తల్లైతే రోహన్కి తన మీద ఆశ కలిగించి రోహన్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు సంధ్య కూడా నా వల్ల తల్లైంది. ఇప్పుడు సంధ్య మీద ఎవరికి ఆశ కలిగేటట్లు చేస్తారు? ఇప్పుడెవరిని వెతుకుతాం? సంధ్య మీద కూడా రోహన్కి ఆశ కలిగేటట్లు చేసి వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారా అని సర్కాస్టిక్గా అంటూ రోహన్ వైపు జాలిగా చూస్తాడు. ఆ మాటలు విన్న సూర్య రోహన్కి ఒక్కసారిగా మెంటలొచ్చి, ముందు రోహన్, నాకు చందన మీద ఉండేది ఆశ కాదురా, ప్రేమ. నేను తనని మొదటిసారి కాలేజ్లో చూడగానే నాకు బాగా నచ్చింది. నాకు మీ ప్రేమ విషయం తెలిసి మిమ్మల్ని విడదీసైన చందనాని నా సొంతం చేసుకోవాలనుకున్నా. తర్వాత నా ప్రేమతో చందనాని నన్ను ఇష్టపడేలా చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు కాలేజ్లో టాప్ కదా. ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారో అంతకు మించి ఎనిమీస్ కూడా ఉంటారు. అందులో ఒకడే నేను జీవితాంతం ఏడిపించడానికి నువ్వు చందన తినే ఫుడ్లో కోరిక కలిగించే మందుని ఫ్రెషర్స్ డే రోజు మిక్స్ చేశాడు. ఆ ఫుడ్ తిని నువ్వు చందన ఒకరి తర్వాత ఒకరు లైబ్రరీలోకి వెళ్ళారు. నాకు మీ ప్రేమ విషయం కూడా సూర్య ఆ రోజే చెప్పాడు. నన్ను అందరూ వచ్చే ముందు చందన పక్కన పడుకోమని చెప్పి రోజు చందనకి నాకు లింక్ ఉన్నట్టు నువ్వు నమ్మేలా చేయమని చెప్పింది కూడా వాడే అని ఆక్రోషంగా చెప్పి సూర్య వైపు చూస్తాడు. విజయ్ పేరు చెప్తాడేమో అని రోహన్ చెప్పే ప్రతి మాటని తన మైండ్లో సేవ్ చేసుకుంటూ ఉంటాడు. మేం మిమ్మల్ని వేరు చేసి బాధపడితే చూడాలనుకున్నాం, కానీ వాడు మీరు జీవితంలో సమాజం నుంచి ఎదుర్కొనే దెబ్బల నుంచి బయటికి రాకుండా ప్లాన్ చేసి మా చేత చేయించాడు అని చెప్తాడు సూర్య. ఎందుకురా ఇంత దిగజారిపోతున్నారు? మీరు చేసిన తప్పుల్ని కూడా వేరే వాళ్ళ మీదకి వేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు తప్పు చేసిన మొహం చూపించి చేస్తున్నారు అని మీ మీద కొంచెం గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు మీరు చేసిన తప్పుల్ని కూడా వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు ఎందుకురా అని నీచంగా చూసినట్టు ఒక లుక్ ఇద్దరి వైపు చూస్తాడు. అలా ఆయన చీకటి రాజు పేరుని బయటికి చెప్తాడని వీళ్ళని ఇరిటేట్ చేస్తాడు విజయ్. మేమేం చేసినా మా మొహాలు చూపించేశాంరా, కానీ నీ ఫ్రెండ్ల మొహానికి మంచితనం ముసుగు వేసుకొని ఫ్రెండ్కి వెన్నుపోటు తీయట్లేదు అని సూర్య ఆవేశంగా చెప్తాడు. సూర్య మాటలు అనగానే నా ఫ్రెండ్ అంటే ప్రవీణ్, వీళ్ళు మా ఇద్దరిని కూడా విడదీయడానికి ఇలా చెప్తున్నాడా, లేక నిజంగానే ప్రవీణ్ మమ్మల్ని బాధ పెట్టాలని చూశాడా అని ఆలోచిస్తూ, సూర్య ప్రవీణ్ పేరే ఎత్తలేదు కదా, మరి సూర్య చెప్పేది ఎవరి గురించి అని ఆలోచిస్తూ పేరు చెప్పించడానికి ఇంకా కోపం వచ్చేలా మాట్లాడతాడు. 5 సెకండ్స్ ఆలోచించి, ఇచ్చి నీ జీవితం, నువ్వు చేసిన పాపాలని నా ఫ్రెండ్ చేసినట్టు నమ్మించి నన్ను ప్రవీణ్ని కూడా వేరు చేయాలనుకుంటున్నావా అని చిరాకుగా ఫేస్ పెట్టి వాయిస్ కూడా కొంచెం హార్డ్గా మాట్లాడతాడు. అయ్యా, తర్వాత ఏం జరుగుతుంది, ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.